కడుపులో బిడ్డ కదలికలు నిన్నటి నుంచి అస్సలు తెలియట్లేదు. చాలా అంటే చాలా భయం అవుతుంది. నిన్నటి నుంచి నానా ప్రయత్నాలు చేస్తాను కదలికలు తెలవడానికి, మూమెంట్స్ తెలవడానికి. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఇంట్లో అస్సలు తెలవట్లేదు. నాకు మహా కడుపులో ఉన్నప్పుడు కూడా మూమెంట్స్ వల్లే ప్రాబ్లం అయింది. అందుకే ఇంక ఈ రోజు పొద్దున్నే మహాగాన్ని అయితే రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా మా బావకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి అయితే నేను హాస్పిటల్ కి అయితే ఇంకా బయలుదేరినా. యాక్చువల్లీ శివ హాస్పిటల్ మాకు చాలా డిస్టెన్స్ అండ్ అక్కడికి వెళ్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు పని నొప్పి వల్ల వారం నుంచి ఆ హాస్పిటల్ చుట్టే తిరగాల్సి వస్తుంది. ఇక ఉట్టుటేనే కళ్ళకి చీకటి వస్తుంది. ఒక్కదాన్ని గంత దూరం పోయే ఓపిక కూడా లేదన్నమాట. అందుకే దగ్గరలో ఉన్న మిషన్ హాస్పిటల్ కి అయితే తెలిసిన వాళ్ళ త్రో అయితే డైరెక్ట్ స్కాన్ రూమ్ కి అయితే వెళ్ళినా. స్కాన్ చేసినాక రిపోర్ట్ లో ఇంత సీరియస్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిపోర్ట్స్ లో వచ్చిందని మేడం నాకు ఎక్స్ప్లెయిన్ చేయగానే దెబ్బకి కళ్ళు తిరిగిపోయింది టెన్షన్ కి. అసలు ఏమైంది, రిపోర్ట్స్ లో ఏమొచ్చింది అన్నది ఫుల్ వీడియోలో అయితే క్లియర్ గా షేర్ చేసుకున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తా. హాస్పిటల్ నుంచి వచ్చే దారిలోనే షాప్ ఉన్నదని షాప్ కి అయితే వచ్చినాను. ఎండలో తిరిగి అలసిపోయినాను. చల్ల కడుపులో ఏమైనా తినాలనిపించి ఐస్ క్రీమ్ అయితే తిన్నా. షాప్ నుంచి మహాడి స్కూల్ దగ్గరికి వెళ్ళి మహాన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. ఉంటాం మళ్ళీ అంతే వీడియో.